శివుడు ఒక దేవుడు కాదు, ఒక తత్వం. ఆయన రూపం ప్రతి అంశం లోతైన అర్థంతో నిండి ఉంది. తలపై ఉండే చంద్రుడు కాల నియంత్రణకు సంకేతం. జటలలో ప్రవహించే గంగ జీవన ప్రవాహం. శివుడే ఆ పవిత్ర నదికి ద్వారం. నీలగల్లు శివుడు హాలాహలం విషాన్ని తాగి విశ్వాన్ని రక్షించాడు. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు. గొంతులో పాము భయాన్ని శాంతం చేసిన తత్వం. త్రినేత్రం గతం వర్తమానం భవిష్యత్తు అన్న 3 కాలాలను చూసే జ్ఞానం. త్రిశూలం సృష్టి స్థితి లయకు సంకేతం. శివుడు త్రిగుణాన్ని నియంత్రించే శక్తి. ఈ శివుడు ఎక్కడ నివసిస్తాడు? కైలాసం అనే దేవతల నివాసం. కైలాసం 4 ముఖాలతో ఉంటుంది. ఇది ధర్మం, జ్ఞానం, వైరాగ్యం మరియు శాంతికి సంకేతం. చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న అక్కడ శివుని శక్తి కారణంగా శాంతి, మౌనం మరియు పరమ పవిత్రత నిలుస్తుంది. ప్రేమ అది దేవతలకు అపూర్వమైన భావమే. శివుని జీవితంలో ఆ ప్రేమ పేరు సతీ. సతీ దక్ష ప్రజాపతికి కుమార్తె. కాని చిన్ననాటి నుంచే శివునిపై అపార భక్తి, పరమ ప్రేమ. ఆ ప్రేమను నిరూపించడానికి సతీ ఘనమైన తపస్సు చేసింది. శివుడు మెచ్చి ఆమెను స్వీకరించాడు. అయితే ఆ ప్రేమకు పరీక్ష మొదలైంది. దక్షుడు యజ్ఞం నిర్వహించాడు. శివునిని ఆహ్వానించలేదు. అవమానాన్ని తట్టుకోలేక సతీ ఆ యజ్ఞ వేదికలోనే అగ్నిలో కుదులుకుని ప్రాణత్యాగం చేసింది. శివుడు రుద్రరూపం ధరించాడు. రుద్ర తాండవం ప్రారంభమైంది. భయంకరమైన నాట్యం. ఆ నృత్యంతో లోకాలు కంపించాయి. శివుడు సతీ శవాన్ని భుజాన వేసుకుని ప్రపంచం అంతటా తిరగసాగాడు. ప్రతి అడుగు విషాదం, ప్రతి అఘోర నృత్యం వినాశనం. దేవతలంతా భయభ్రాంతులయ్యారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని విభజించాడు. శివుడు ఓయవలుగా పడేసిన ఆ శరీర భాగాలు పృథ్వీలో 51 స్థలాల్లో పడ్డాయి. అవి శక్తి పీఠాలు అయ్యాయి. అక్కడ శక్తి స్వయంగా తానుగా నిలిచింది. ఈ విధంగా విషాదం నుంచి పూజా స్థలాలు జన్మించాయి. రేపటి ఎపిసోడ్లో పార్వతీదేవి జననం, ఆమె తపస్సు మరియు శివునితో రెండవ కలయిక కథ తెలుసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.